ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ టు బులెటిన్. గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల్లోకి వరద నీరు రావడంతో ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలైనటువంటి వేలేరుపాడు, కుక్కునూరులోని దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక్కొక్క అడుగు గోదావరి పెరుగుతున్నటువంటి క్రమంలో వేలేరుపాడులోని దాదాపుగా 15 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము, అలాగే వెళ్ళేటటువంటి వంతెన ఏదైతే ఉందో పూర్తిగా రుద్రమకోట, అలాగే రేపాకగొమ్ముకు వెళ్ళేటటువంటి రహదారి ఇది. మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన పైనుంచి కూడా నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి గ్రామాలను ఖాళీ చేయించేటటువంటి పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. మనతో మాట్లాడేందుకు స్థానిక గ్రామస్తులు ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఏ విలేజెస్లో ఇప్పటి వరకు నీరు వచ్చింది? పరిస్థితి ఎట్లా? ప్రజెంట్ అయితే సార్ రుద్రంకోట, రేపాకగొమ్ము దారి మనకి 48 భద్రాచలం 48 అడుగులు వస్తే సెకండ్ వార్నింగ్ ఇస్తారు. ఆల్రెడీ రేపాకగొమ్ము, వేలేరుపాడు, రేపాకగొమ్ము దారి బ్లాక్ అయింది సార్. ఇక్కడ దాదాపు 250 కుటుంబాలు రేపాకగొమ్ములు ఉన్నాయి. రుద్రంకోట వచ్చేసి ఒక 150 కుటుంబాల దాకా ఉన్నాయి. దాదాపు అక్కడ వాళ్ళకి ప్రయాణం అనేది బోటు ద్వారా ప్రయాణం సార్. వాళ్ళకి నడకదారి అనేది కూడా ఏమి ఉండదు. గుట్టల మీద ఉండి తార్బాలు వేసుకొని వాళ్ళు ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. మరి నీకు వరద ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఈ వేలేరుపాడు, కుక్కునూరు ఈ మండలాల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది సార్? ఈ వేలేరుపాడు, కుక్కునూరు దాదాపు సార్ థర్డ్ వార్నింగ్ వస్తే భద్రాచలం అన్నటువంటి రీడింగ్ ప్రకారం, ప్రజెంట్ రీడింగ్ ప్రకారం 51.3 అని చూపిస్తున్నారు సార్. అయితే మనకి 55 వస్తే వేలేరుపాడు గ్రామంలో కూడా సంత బజార్ అనేది కూడా మునిగిపోతుంది సార్. అక్కడ సంత బజార్ అనేది 15 కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాగే వేలేరుపాడు 56, 57 అడుగు స్పీడ్స్ వస్తే భద్రాచలం ఆల్రెడీ వేలేరుపాడు మండలం కూడా టోటల్ కొలాప్స్ అయింది సార్. ఇదివరకు కూడా 2022 గోదావరికి కూడా భారీగా 7.1 దాకా మనకు వచ్చేసి పోలీస్ స్టేషన్, ఆల్రెడీ ఆశ్రమం పాఠశాల దాకా వాటర్ వచ్చేసి ముంచేసింది సార్. ఆల్రెడీ ఇది అధికార యంత్రాంగం వస్తున్నారు, పోతున్నారు అంతవరకే కానీ సార్ దాదాపు నిర్వాసితులైన ఎటువంటి న్యాయం అని జరగలేదు. అలాగే గవర్నమెంట్ కూడా మన ఎంపీ గారు రామానాయుడు గారు దాదాపు 1000 కోట్లు శాంక్షన్ చేసి ఆల్రెడీ కొంతమందికి R&R ప్యాకేజ్ అని కొట్టారు సార్. మళ్ళీ మిగతా కుటుంబాలు కూడా మిగతా హ్యాబిటేషన్ అనేది గవర్నమెంట్ ఇల్లు ప్యాకేజీ ఆల్రెడీ మిగతా 100 వేలేరుపాడు మండలంలో 100 మెంబర్స్ దాకా ఉన్నారు సార్ ప్యాకేజీ పడిన వాళ్ళు. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా దయచేసి గవర్నమెంట్ అనేది ఇది వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చేయాలని గవర్నమెంట్ మేము చూసేస్తున్నాం సార్. ఇది నిర్వాసితులు చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూడొచ్చు, ఇంకా గ్రామాలలోకి వెళ్లేందుకు లేదా గ్రామాల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అలాగా పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ బోట్లు తీస్తే తప్ప లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వరద తగ్గే వరకు కూడా ముంపు మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణవాస్తో మల్లికార్జున్, వేలేరుపాడు నుంచి. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి ఇంకొంచెం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 51.2 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే భద్రాచలం నుంచి అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారిపై వరద నీళ్లు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే దారులు సైతం మూసుకుపోయాయి. తెలంగాణ ప్రాంతంలోని వెంకటాపురం, వాజేడు, చర్ల మండలాల్లో జాతీయ రహదారిపై వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. వరద నీరు ప్రవహిస్తున్న రోడ్ల మీద పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. ఎక్కువన కురుస్తున్న వర్షాల వద్ద భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం రహదారులన్నీ కూడా ఇట్లా అంటే నీళ్లు ఇవంతా కూడా
విజయవాడ నుంచి అంటే రహదారి మీద నీళ్ళ మధ్యలోనే అంబులెన్స్ వెళ్తున్న పరిస్థితి, ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉన్నాము. ఇది భద్రాచలం మండలం, అటువైపు వెళ్తే అంటే ఎటపాక కోనవరం మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. ప్రధానంగా అంటే విజయవాడ నుంచి భద్రాచలం మీదుగా జగదల్పూర్ అటు అంటే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది ప్రధానమైన రహదారిగా ఉంది. దాదాపుగా ఈ రహదారి అటు వాజేడు వెంకటాపురం మండలం వాజేడు నుంచి ప్రారంభం చేస్తే వాజేడు దగ్గర, అదేవిధంగా చర్ల, వెంకటాపురం ఈ ప్రాంతాలతో పాటు అదేవిధంగా దిగువన, అంటే ఇవన్నీ తెలంగాణ ప్రాంతాలు, అదేవిధంగా దిగువన ఉన్న ప్రాంతాలు అంటే ఇటు కోనవరం మండలం, అదేవిధంగా విఆర్పురం, చింతూరు ఈ మండలాల్లో కూడా భారీ ఎత్తున వరద అయితే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఒక 4 రోజుల క్రితమే చింతూరు మండలంలో అనేక వాగులు పొంగి ప్రవహించిన పరిస్థితి. చింతూరు, విఆర్పురం మండలంలో వాగులు పొంగి ప్రవహించిన నేపథ్యంలో అనేక గ్రామాలకు కూడా రాకపోకలు బందయ్యాయి. అవి వాస్తవానికి ఇవన్నీ కూడా పోలవరం ముంపు గ్రామాలు. ఈ ముంపు గ్రామాల్లో ఇప్పటికే చుట్టూ నీళ్లు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 52 అడుగులు ఉండగా, అదేవిధంగా కోనవరం దగ్గర కూడా 54 అడుగులు గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే గతంలో కంటే కూడా భద్రాచలంలో ఎంత ఉంటే కోనవరంలో కూడా అంతే గోదావరి వరద ఉండేది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కొంత ఎక్కువగానే గోదావరి కనపడుతుంది. పోలవరం బ్యాక్ వాటర్, అంటే పోలవరం నుంచి పూర్తి స్థాయిలో దిగువకు నీళ్లు వెళ్ళిపోయినప్పటికీ అక్కడ వాటర్ స్టాగ్నేట్ కావడంతో మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువగా వాటర్ ఉన్నట్టు. గతంలో భద్రాచలం ఏరియాలో 40 అడుగులు వస్తే గోదావరి వామ్మో 40 అడుగులు వచ్చాయి అనుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు 50 అడుగులు వచ్చినప్పటికీ కూడా ఇది సాధారణమైన వరదగా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే రోడ్ల మీద నీళ్లు రావడంతో ప్రయాణికులు అంటే వాహనాలను ఏ విధంగా ఇబ్బందులు పడుతూ వస్తున్న దృశ్యాలు అనేది కూడా మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే 52 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఉంటే, అంటే 52 అడుగుల వద్ద ఉంటే ఇది మరింత పెరిగితే అంటే ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న పరిస్థితి. 2వ ప్రమాద అంటే 53 అడుగులు వస్తే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో 53 అడుగులు వస్తే మాత్రం చర్ల, అంటే తెలంగాణలోని చర్ల, వాజేడు, వెంకటాపురం అంటే దుమ్ముగూడెం, చర్ల దుమ్ముగూడెంలో ఎక్కువగా ప్రభావితం అయ్యే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి వీటన్నిటి కూడా అనేక గ్రామాలకి చుట్టూ నీళ్లు వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు అయితే రోడ్ల మీద ఉండి వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీళ్లలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి. అయినప్పటికీ ఇప్పుడు భద్రాచలం నుంచి కోనవరం వైపు మొత్తం బ్రేక్ అయి ఉంది. అదేవిధంగా కొంత చెట్టి వరకు కొంత పర్వాలేదు. 3వ ప్రమాద హెచ్చరిక వరకు వచ్చి కొంత మేరకు తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే గత రాత్రి నుంచి వర్షం తెరిపి ఇవ్వడంతో వరద కూడా తగ్గుతుందని అధికారులు అయితే అంచనా ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.